కింగ్డమ్ మూవీ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ మొత్తానికి హిట్ కొట్టేశాడా అని అడిగితే మాత్రం నా దగ్గర సమాధానం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాకు ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ మీతో పంచుకోవాలి అర్జెంట్ గా. నా ఫ్రస్ట్రేషన్ ఏంటని చెప్పాలంటే ఒక చిన్న స్పాయిలర్, కంగారు పడకండి, ఇది స్పాయిలర్ కానీ స్పాయిలర్. ఇందులో పెద్ద స్టోరీ లీక్ అస్సలు చేయను, చిన్న బిట్టు కూడా స్టోరీ అస్సలు లీక్ చేయట్లే. కానీ ఇది ఒక చిన్న, కొంతమందికి అనిపించొచ్చే స్పాయిలర్ అని, అందుకే చెప్తున్నా స్పాయిలర్ అని. సో ఇది పెద్ద స్పాయిలర్ ఏం కాదు. ఒకవేళ మీకు ఇది వినడం నచ్చకపోతే ఖచ్చితంగా మీరు స్కిప్ చేసేచ్చు ఈ టైం స్టాంప్ కి. ఆల్రైట్, మొదలెడుతున్నా. ఒకప్పుడు మూవీ సీక్వెల్స్ అంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండేది అనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. నెక్స్ట్ పార్ట్ లో ఏమవుతుంది, నెక్స్ట్ పార్ట్ లో ఏమవుతుంది. ఇప్పుడు ఎవరైనా మూవీ సీక్వెల్ అంటుంటే చిరాకేస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది అనమాట. సెకండ్ పార్ట్ మళ్ళీ నా ఈ ఫీలింగ్ వచ్చేసింది, చిరాకు వస్తుంది అనమాట సెకండ్ పార్ట్ అనౌన్స్మెంట్ చూస్తుంటే. అన్ని సినిమాలకు కాదు, కొన్ని సినిమాలకి ఆ సెకండ్ పార్ట్ చూస్తే వాళ్ళకి స్టోరీ లేక సెకండ్ పార్ట్ తీస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ ఉంది, కాకపోతే ఇంకా లాగ్ చేసినట్టు అనిపించింది, కావాలని సెకండ్ పార్ట్ ఉంచినట్టు. ఆల్రెడీ దాని గురించి చెప్తాను. కాకపోతే ఒక విషయం అండి, సెకండ్ పార్ట్ అంటే చూస్తాం, కాకపోతే ఇంత 2 hours 2.5 hours సినిమాలో కూర్చొని 250 టికెట్ ఇచ్చి టికెట్ కొని 2.5 గంటల సినిమాలో కూర్చుంటే తూచు ఇప్పుడు కాదు మీకు సెకండ్ పార్ట్ లో చూపిస్తాం, మళ్ళీ ఇంకోసారి రండి అంటే ఎలా ఉంటది? మెంటల్ ఎక్కిపోద్ది, పిచ్చి ఎక్కిపోద్ది అనమాట. సినిమా మీద కోపం వస్తుంది అనవసరంగా. సినిమా బాగున్నా సరే సినిమా మీద కోపడాల్సిన కోపం చివరిలో ఎండింగ్ మళ్ళీ ఇప్పుడు కాదు నెక్స్ట్ పార్ట్ లో రండి అంటే ఏ ఆటలుగా ఉందా, ఎగతాలుగా ఉందా? ఎందుకు వచ్చినట్టు సినిమాకి 2.5 గంటలు బొక్క కదా. కొంతమందికి నచ్చచేమో కానీ నాకు, నేను ఈ టైప్ కాదు. ఈ సినిమాలో చూపించాల్సింది ఈ సినిమాలో చూపించుకొని దాని తర్వాత ఎక్స్టెండెడ్ స్టోరీయో లేకపోతే ఏదైనా సీక్వెల్ లేకపోతే ఏదైనా సస్పెన్స్ చివరిలో ఉంటే బాగుంటది. తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఎండింగ్ లో, అదే చూపిస్తారు. మళ్ళీ ఇంకో పాటకి రండి అంటే ఎందుకు ఈ సినిమాకి వచ్చి ఇంకా వేస్ట్ కదా. సింపుల్ స్టోరీని కావాలని సెకండ్ పార్టీకి లాగినట్టు ఉంటది. నెక్స్ట్ పార్ట్ లో చెప్తా అంటే ఈ పార్టీకి ఎందుకు వచ్చాను జోక్ ఇది అన్న. ఆల్రైట్, ఇది ఒక చిన్న స్పాయిలర్ అనమాట. స్పాయిలర్ చెప్పేశాను, అయిపోయింది. ఇప్పుడు అసలు సినిమా గురించి మాట్లాడుకున్నాను. అసలు సినిమా ఎలా ఉంది ఓవరాల్ గా అనేది చెప్తాను. ఈ సినిమా మరీ అంత బ్యాడ్ కాదండి, అలా అని మాస్టర్ పీస్ సినిమా కూడా కాదు. ఇది జస్ట్ ఒక 1 time వాచ్ యావరేజ్ సినిమా. ఓకే, పర్లేదు, చూడొచ్చు అని అనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్ననూరి, జెర్సీ సినిమా డైరెక్టర్ అనమాట. స్టోరీ ప్లాట్ ఏంటి అంటే ట్రైలర్ లో చూపించినట్టే ఇద్దరు బ్రదర్స్ గురించి స్టోరీ అనమాట. ఒక బ్రదర్ ఏమో అండర్ కవర్ కాప్ అవుతాడు, ఇంకోటేమో ఆర్గనైజ్డ్ క్రైమ్ లేకపోతే ఒక క్రిమినల్ అవుతాడు. సినిమా ట్రైలర్ లో చూపించినట్టుగా హీరో అండర్ కవర్ కాప్ గా వాళ్ళ అన్ని దగ్గరికి వెళ్తాడు. వాడిని ఏదోలా కన్విన్స్ చేసి వాడిని అండర్ వరల్డ్ లేకపోతే ఆ క్రిమినల్ వరల్డ్ నుంచి బయటికి తీసుకొస్తాడా లేదా అనేది స్టోరీ ఒక ఓవరాల్ అవుట్లుక్ అనమాట. ఇది ఈ సినిమా యొక్క ప్లాట్, ఒక నాన్ స్పాయిలర్ ప్లాట్ అనమాట. ఒరిజినల్ ప్లాట్ అనేది ట్రైలర్ లో కూడా వాళ్ళు రివీల్ చేయలేదు కాబట్టి నేను కూడా ఒరిజినల్ ప్లాట్ గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు. ఇంకా చెప్పేస్తే ప్లాట్ బాగోదు అంటే స్పాయిలర్ అయిపోతుంది అనమాట. అందుకే చెప్పాలనుకోవట్లేదు, మీకు ఇంట్రెస్ట్ కూడా పోద్ది. సస్పెన్స్ అవి కూడా చెప్పేస్తే చిరాగ్గా ఉంటారు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఇది ఈ సినిమా స్టోరీ ఇన్ నక్షల్. ఎందుకు యావరేజ్ అన్నాం? అసలు ఈ సినిమాలో ఏంటి ఏం బాలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా యొక్క గుడ్ థింగ్స్ ఏంటో చూద్దాం అనమాట. ఈ సినిమాలో ది బెస్ట్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకి వెళ్ళడానికి కారణం యాక్చువల్లీ నాకు అసలు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే పెద్ద నమ్మకం లేదు నాకు ఈ సినిమా మీద. కాకపోతే నేను సినిమాకి మెయిన్ వెళ్ళడానికి కారణం విజయ్ దేవరకొండ లేకపోతే హీరోయిన్ లేకపోతే సత్యదేవ్, వీళ్ళు కాదు. నేను ఇంపార్టెంట్ ఆ సినిమాకి వెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ కి ప్రాణం పోసింది. హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట ఈ సినిమాలో. పాటలు ఏం లేవు కానీ ఒకటే అనుకుంటా, ఒకటో రెండో ఉంటాయి. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్ ఈ సినిమాకి. లిటరల్ గా ఒక్కొక్క సీన్ ని అలా అలా లేపుతుంది. హైలైట్ ఈ సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోరే. నెక్స్ట్ గుడ్ థింగ్ వచ్చేసి మూవీ సెటప్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎత్తుకుంటది అనమాట. చాలా బాగా సెటప్ చేశారు సినిమా అంతా. స్టార్టింగ్ లో ఆ ఓపెనింగ్ సీన్ కొత్తగా ఉంటది, ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేశారు. ఏంట్రా అనిపిస్తూ ఉంటది అనమాట సినిమా. స్టార్టింగ్ అంతా బాగా సెటప్ చేశారు. అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఏంటి కానిస్టేబుల్ ని రా మిషన్ లో తీసుకుంటున్నారు అని అంత నమ్మాలని అనిపించలేదు. బట్ మన రా గురించి తెలిసిందే కదా, వాళ్ళు టాలెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. జస్ట్ లైక్ హౌ రవీంద్ర కౌశిక్ ద బ్లాక్ టైగర్, ఆయన కూడా అలాగే రా కనిపెట్టింది. ఆయన ఒక యాక్టర్ అనమాట. సో అలా ఆయన్ని తీసుకున్నారు రాలోకి. ఆయన స్టోరీ గురించి మీ అందరికీ తెలిసిందే. మూవీ కూడా బాగానే సెటప్ చేసింది, నమ్ముతారు అన్నమాట. రా ఆఫీషియల్స్ ఎలా అప్రోచ్ అవుతారు ఓ నార్మల్ పర్సన్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మూవీ బాగా డెలివర్ చేసింది, చూపించింది, కరెక్ట్ అవుతారు అనమాట. ఇది నాకు నచ్చింది. సో ఇవి గుడ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మేజర్ నెగిటివ్ ఏంటి ఈ సినిమాకి అంటే నా పరంగా ఈ సినిమా యొక్క ఎండింగ్ బాగుంటే సినిమా ఎలా ఉన్నా జనాలు ఫర్గ్యూ చేస్తారు, నెత్తి మీద కట్టుకుంటారు సినిమా. రీసెంట్ ఎగ్జాంపుల్స్ చూడండి, మహా అవతార్ నరసింహ సినిమా. ఆబ్వియస్లీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా ఉంది. చెప్తున్నాను ఎండింగ్ యొక్క ప్రాముఖ్యత. ఎండింగ్ ఎంత బాగుంది కాబట్టి సినిమా ఇంకా ఆడుతుంది. దానికి ముందు చూడండి కాంతారా, ఎండింగ్ వల్ల సినిమా అంత గొప్పగా ఆడింది. కల్కి మూవీ కూడా అంతే. ఎండింగ్ చాలా ముఖ్యం అనమాట ఒక సినిమాకి. ఎండింగ్ ఏమన్నా తేడా జరిగితే ఇంకా ఆ సినిమా దెబ్బడిపోయినట్టే, మొత్తం సినిమా దొబ్బేస్తుంది. ఏంటి ఏ అంతలా నచ్చట్లేదు, ఎండింగ్ ఏముంది ఈ సినిమాలో, నువ్వు ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నావు అంటే ఏమో అండి, ఎండింగ్ చాలా చప్పగా ఉంది. సింపుల్, మీకు అర్థమైపోతుంది. చప్పగా ఉంది అంటే అర్థం చేసుకోండి.
ఏంటంటే ఏం జరుగుతుందో ఎండింగ్ లో అనేది మీరు క్లియర్ గా చెప్పేస్తారు మీరే, ముందు జరగక ముందు మీకు అర్థమైపోతాయి సీన్ స్క్రీన్ ప్లే అలా ఉంటది కాబట్టి. సో మీకు పెద్ద ఆ వావ్ ఫ్యాక్టర్ లేకపోతే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండదు. ఓకే ఇది జరుగుతుంది అంటే సినిమాలో అదే జరుగుతుంది. అర్రే అప్పుడే అయిపోయిందా సినిమా అని అనిపించాలి. సో ఆ ఫీలింగ్ ఇక్కడ లేదు. ఒక సినిమా అయిపోయింది, ఆహా అయిపోయిందా ఓకే అన్నట్టుగా ఈ సినిమా ఉంటది. ఎండింగ్ ఓకే బానే ఉంది. ప్రాబ్లం ప్రెడిక్టబిలిటీ. అండ్ సెకండ్ మెయిన్ నెగటివ్ డ్రాబ్యాక్ అనిపించింది మాత్రం ఆ విలన్ సెట్. సినిమాలో విలన్ ని చాలా చక్కగా సెటప్ చేస్తారు. ఆ విలన్ ప్రెసెన్స్ ఉంటుంది సినిమాకి. మరే పాజిటివ్ లో పెట్టచ్చు కదా అంటే పాయింట్ ఇక్కడే అండి. అంత బాగా డెవలప్ చేసిన ఒక విలన్ క్యారెక్టర్ ని చివరిలో బఫూన్ చేసేస్తారు. వాడిని ఒక పిల్ల బచ్చ చేసి ఆడేసుకుంటారు అనమాట. కరెక్ట్ గా ఎండింగ్ కి వచ్చేసరికి టప్ మన జరిగిపోద్ది అంత. ఇంకెక్కువ మాట్లాడితే మొత్తం స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి నేను చెప్పట్లేదు చాలా. అందుకే సో నాకు ఆ విలన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ నచ్చలేదు. చాలా సింపుల్ గా అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు బెలూన్ గాలి ఊది దాన్ని పంచర్ చేసేసినట్టు ఉంది. వాడికి అలా గాలి తీసేశారు. అయితే వాడి గాలి తీయడానికి కూడా ఒకే ఒక కారణం ఉందన్నమాట. అది స్టార్టింగ్ లో స్పాయిలర్ గురించి చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు చెప్పేశాను. దాని వల్ల స్పీడ్ గా థింగ్స్ అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి అనమాట ఎండింగ్ వచ్చేసరికి. సో అది విలన్ కథ. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది అనమాట. ఇది పెద్ద పాయింట్ ఏం కాదు, బట్ నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా. ఒక డైలాగ్ ఉంటదండి, అదేంటంటే వాడిని మర్చిపోవడానికి గోడ మీద ఉన్న దేవుడు కాదు, గుండెల్లో ఉన్న నా అన్నవాడు. ఇది డైలాగ్. అంటే ఏం డైలాగ్ నాకు అర్థం కాలేదు. రియల్ గా నిజంగా ఎటకారం కాదు కానీ నిజంగా అర్థం కాలేదు. ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, గోడ మీద ఉన్న దేవుడిని మర్చిపోతాం, గుండెల్లో ఉన్న నా అన్నయ్య. మీకేమైనా అర్థం అయితే నాకు నిజంగా చెప్పండి కామెంట్స్ లో. ఆ డైలాగ్ వల్ల సీన్ కున్న వాల్యూ తగ్గింది అని నాకు అనిపించింది పర్సనల్ గా. అంటే నాకు నవ్వు వచ్చింది, ఎటకారం అనిపించింది. ఏంటి ఆ డైలాగ్ డెప్త్ ఏంటి అని. సో నాకు అర్థం కాలేదు, మట్టి కూర కాబట్టి మీరు నాకు చెప్పచ్చు. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి అంత ఎంగేజింగ్ గా లేదనిపించింది. మొత్తం ప్రెడిక్టబుల్, కొద్దిగా లాగ్. చెప్పాను కదా స్టార్టింగ్ లో ఒక స్పాయిలర్ అని, దాని గురించి లాగ్ చేసినట్టు లేకపోతే దాన్ని సెటప్ చేయడం వల్ల ఎండింగ్ దెబ్బ అయింది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అయింది అని నాకు అనిపించింది. సినిమా చూడొచ్చా ఏంటి అంటే, ఎస్ బానే ఉంది సినిమా. యావరేజ్ సినిమా, వన్ టైం వాచ్ మీరు చూడొచ్చు, తప్పలేదు. మరి అంతలా తల బాదుకునే అంత రేంజ్ లో లేదు కానీ సినిమా చూడొచ్చు, బానే ఉంది. ఇదండి కింగ్డమ్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి, ఇది చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.